హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీతో చాలా క్విక్గా అయిపోయే టేస్టీ పన్నీర్ బిర్యానీ రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకొని వీటిని 3 సార్లు శుభ్రంగా నీళ్లు పోసి కడిగి అరగంట పాటు నానబెట్టుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని 200 గ్రాముల పన్నీర్కి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ పన్నీర్ అంతటికీ కూడా ఉప్పు, కారం, పసుపు అనేది పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 2 లీటర్ల వాటర్ పోసుకొని హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలండి. ఇందులో 1 ఇంచు బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, కొంచెం జాపత్రి, 2 లవంగాలు, 2 యాలకలు, 1 అనాస మొగ్గ, సన్నగా పొడుగ్గా తరిగినటువంటి 2 పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ వాటర్ని బాయిల్ అయ్యే వరకు కూడా ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే బిర్యానీ చేసుకుంటామో ఆ బిర్యానీ గిన్నె తీసుకొని ఇంకో బర్నర్ పైన పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. హీట్ అయిన తర్వాత మొత్తం హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలి. 7 నుంచి 8 మిరియాలు, చెక్క, మొగ్గ, లవంగాలు, యాలకులు, జాపత్రి వేసుకొని సన్నగా పొడుగ్గా తరిగినటువంటి 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 మీడియం సైజు టమోటాలు మిక్సీ పట్టి వేసుకున్నాను. కావాలంటే మీరు చాపర్లో కూడా చాప్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు తుంచి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా, సన్నగా తరిగినటువంటి పుదీనా, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలా అంతటా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి ఈ పన్నీర్ అంతటికి మసాలా ఆ నిమ్మరసం అంతా కూడా పట్టేటట్టు మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పన్నీర్ అనేది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. తరువాత 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ ఆనియన్స్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా, ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 90% కుక్ అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈలోపు పన్నీర్ అనేది మనకి గ్రేవీ రెసిపీ తయారైంది కదా, ఈ పన్నీర్ అంతటిని కూడా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఆ తర్వాత రైస్ అనేది 90% కుక్ అయిపోయింది కాబట్టి ఈ రైస్ అంతటిని కూడా స్టెప్ బై స్టెప్ లేయర్ లాగా ఈ పన్నీర్ పాట్లో అనేది మనము ఫామ్ చేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసుకున్నటువంటి రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ బ్రౌన్ ఆనియన్స్, 1/2 టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ నెయ్యి. ఇక్కడ కలర్ కోసం నేను పసుపు వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా సాఫ్రాన్ కలర్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్రాన్లోకి వాటర్ వేస్తే ఫుడ్ కలర్ లాగా వస్తుంది కదా, అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అరోమా అనేది బయటకు పోకుండా 2 టిష్యూ పేపర్స్ అనేది ఇలాగ ఉంచుకొని ఒక ప్లేట్ని అయితే పెట్టేసుకొని ఒక లిడ్ లాగా పెట్టేసి దానిపైన వెయిట్ అనేది ఉంచుకుంటున్నాను. మీకు దగ్గర సరిపోయే లిడ్ ఉంటే ఉంచుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఇలాగా చేశానన్నమాట. దీన్ని ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 5 నిమిషాలు పక్కన ఉంచేసేయాలి. ఆలోపు రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోయి స్టిఫ్గా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసారా వేడివేడిగా పన్నీరు ఎంత బాగా కుక్ అయిందో, రైస్ అనేది కూడా బాగా స్టిఫ్గా తయారైంది. ఇలా తయారైన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని దీనిలోకి ఆనియన్ రైతా అనేది
సర్వ్ చేసుకుంటే ఏ గ్రేవీ కూడా కర్రీ కూడా అవసరం లేదండి. ఇలాగే పన్నీర్ రెసిపీ బిర్యానీ అనేది తినేసేయచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడే పన్నీర్ బిర్యానీ రెసిపీ అండి. ప్లీజ్ నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.